మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికమైంది. హైటెక్ యుగంలో ఉంది ప్రపంచం. పోటీ పడి మరీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాడు మనిషి. మరి రాబోయే రోజుల్లో మనిషి ఎలా బతకపోతున్నాడు? అతని జీవన విధానం ఎలా ఉండబోతోంది? ప్రపంచ గతి టెక్నాలజీపై ఆధారపడి ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటే నిజంగా చాలా ఆసక్తిగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. దీనిపై ప్రపంచంలోని కొన్ని ప్రముఖ సంస్థలు దీర్ఘకాలికంగా సర్వే నిర్వహించాయి. 2050లో మనిషి మనుగడ ఎలా ఉంటుందో తెలిపాయి. 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 960 కోట్ల పైచిలుకన్నమాట. అందులో 800 కోట్ల మంది పైగా ప్రజలు ఇంటర్నెట్ ఉపయోగిస్తారట. ఇక మన దేశ జనాభా విషయానికి వస్తే 2032 నాటికి 170 కోట్ల జనాభాతో చైనానే మనం మించిపోతామట. ఇప్పటికే సముద్ర నీటి మట్టం పెరిగిపోయింది. దీనివల్ల 5 పెద్ద ఐలాండ్స్ ని మనం శాశ్వతంగా కోల్పోయినాం. అవి పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక రాబోయే 25 సంవత్సరాలలో 3 లేక 4 ఐలాండ్స్ పూర్తిగా జలసమాధి అయిపోవటం గ్యారంటీ అంటున్నారు. ఇక 2050 నాటికి 50% మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతారట. ఎందుకంటే ఉద్యోగస్తుల స్థానంలో రోబోలు వచ్చేస్తాయట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మన ఇళ్లలో పనిచేసే పని మనుషుల ప్లేస్లో కూడా రోబోలు వచ్చేస్తాయట. ఇప్పటికే హోండా కంపెనీకి చెందిన రోబోలు ఇంటి పని, వంట పని చేసేస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2050 నాటికి క్యాన్సర్తో చనిపోయే వారి సంఖ్య బాగా తగ్గిపోతుందట. అంతేకాదు, క్యాన్సర్పై మనిషి ఆధిపత్యం సాధిస్తారట 2050 సంవత్సరానికి. అంటే క్యాన్సర్ రోగం పూర్తిగా అంతమైపోతుందన్నమాట. ఇంకో సంచలన విషయం ఏంటంటే 2050 నాటికి భూమి మీద పెట్రోల్ వాడకం అనేదే ఉండదట. పెట్రోల్, డీజిల్ స్థానంలో సోలార్, హైడ్రోజన్తో నడిచే వాహనాలు వస్తాయంటున్నారు. 2050 నాటికి మన ఇంట్లో ఉండే టీవీ దగ్గర నుండి మనం ఉపయోగించే లైట్ల వరకు అంతా ఇంటర్నెట్ అప్లికేషన్ల ద్వారా వస్తాయట. లండన్లోని ఓ ప్రముఖ సంస్థ జీడీపీలో వేగంగా దూసుకెళ్తున్న 36 దేశాలపై సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం 2050 సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ గా మారిపోతుందట. అప్పటికే చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో భారత్ వస్తుంది, 3వ ప్లేస్ లోకి అమెరికా పడిపోతుంది. 2030 నాటికే కేబుల్స్, విద్యుత్ అవసరం మనకు ఉండదట. ఇంటిపైన ఒక సెటప్ బాక్స్ పెట్టుకుంటే చాలు, ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా వైర్లెస్ కరెంట్ సరఫరా అవుతుందట. అంటే మనుషులకు షాక్ కొట్టకుండా కరెంట్ అందుతుందన్నమాట. ఇప్పటికే డ్రోన్లు వచ్చేసాయి, సంచలనం సృష్టిస్తున్నాయి. పెళ్లిళ్లు జరుగుతున్నాయి, వీడియోలు చిత్రీకరిస్తున్నారు డ్రోన్ల ద్వారా. ఎక్కడన్నా బహిరంగ సభలకు కూడా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు, వాటి ద్వారా చిత్రీకరణ జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్ల ద్వారా కొరియర్స్, పిజ్జాలు, పార్సిల్ లాంటివి కూడా మన ఇళ్లకు సప్లై చేస్తారట. వీటి సేవలు అన్ని ప్రపంచ దేశాల్లో గణనీయంగా పెరిగిపోతాయంటున్నారు. ఇక 2020 నాటికైతే అమెరికా తన దేశ సరిహద్దుల్లో డ్రోన్లను కాపలా పెడుతుందట. 30,000 డ్రోన్లు అమెరికా దేశ సరిహద్దుల్లో సెక్యూరిటీ నిర్వహిస్తాయట. ఈ టెక్నాలజీని అప్డేట్ చేసుకుని 2050 నాటికల్లా గాల్లో ఎగిరే కార్లు కూడా తయారు చేస్తారట. రోడ్డుపై కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ట్రాఫిక్ ఎక్కువైతే గాల్లో విమానంలా కార్లు నడుపుకోవచ్చట. ఆ టెక్నాలజీ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద సిటీల్లో ఎక్కడ చూసినా కూడా ఇవే కనపడతాయట. ఇక అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థ చేసిన సర్వే ప్రకారం మంచు ఖండం అంటార్కిటికా పూర్తిగా మంచు రహితంగా మారిపోతుందట. 2050 నాటికి జన్యుపరమైన రోగాలకు మనిషి మందులు కనిపెడతారని చెప్తున్నారు. తన జీవితానికి కావలసిన కొన్ని ఆర్గాన్స్ ను కూడా మనిషి కృత్రిమంగా తయారు చేసుకుంటాడట. 2050 నాటికే డ్రైవర్లెస్ కార్లు కూడా అందుబాటులోకి వస్తాయంటున్నారు. గాల్లోకి ఆక్సిజన్ ని ఇంధనంగా తీసుకునే విమానాలు, హెలికాప్టర్లు తయారవుతాయట.
రాబోయే 10 సంవత్సరాల్లో నీటిలో నానిపోకుండా కాగితం సెల్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయట. ఈ కాగితం సెల్ ఫోన్లలో గ్రాఫిక్స్ సెల్ ఫోన్లు కూడా తయారవుతాయంటున్నారు. 2050 నాటికి యూనిసెఫ్ గణాంకాల ప్రకారం శిశు మరణాల రేటు బాగా తగ్గిపోతుందట. 1000 మంది శిశువుల్లో కేవలం 30 మంది మాత్రమే మరణిస్తారట. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న HIV మహమ్మారి రాబోయే 10 సంవత్సరాల్లో పూర్తిగా అంతమైపోతుందని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పటికే సంవత్సరానికి 25 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా HIV ఎయిడ్స్ బారిన పడి మరణిస్తున్నారు. దోమలకు జన్యు మార్పిడి చేసి మలేరియాను కూడా పూర్తిగా ఈ భూమి మీద నుంచి పారద్రోలుతారట. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే 2050 నాటికి గేలు, లెస్బియన్స్ కూడా పిల్లల్ని కంటారట. 2050 నాటికే 80 సంవత్సరాల పైబడిన వృద్ధుల సంఖ్య ఇప్పుడున్న దానికంటే 3 రెట్లు అధికంగా ఉంటుందట. ఇక అవయవ దాతల అవసరం 2050 నాటికి ఉండదట. ఇప్పటికే మన శాస్త్రవేత్తలు మూల కణాలతో ఎముకలు, కండరాలు తయారు చేయటం ప్రారంభించారు. భవిష్యత్తులో ఊపిరితిత్తులు, ముక్కు, చెవులు, రక్తనాళాల లాంటి అవయవాలు కూడా ప్రయోగశాలలో తయారు చేయటం జరుగుతుందట. ఇంకో శుభవార్త ఏంటంటే విమానం ఎక్కినట్లుగా మనం స్పేస్ షటిల్లో అంతరిక్షంలోకి ప్రయాణం చేయొచ్చు సరదాగా. ఇప్పుడు కాశీ అమర్నాథ్ యాత్రలాగా అంతరిక్ష యాత్రలకు కూడా ప్యాకేజీ ఆఫర్లు వచ్చేస్తాయట. 2020 నాటికి కృత్రిమ మాంసం అందుబాటులోకి వస్తుందట. 2035 నాటికి ఈ కృత్రిమ మాంసం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్గా అవతరిస్తుందట. 2050 నాటికి పుట్టబోయే బిడ్డని తమకు ఎలా కావాలో కూడా డిజైన్ చేసుకునే జెనెటిక్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. దీన్ని బట్టి బిడ్డ యొక్క ఎత్తు ఎలా ఉండాలి, బరువు ఎలా ఉండాలి, ఏ రంగు ఉండాలని కూడా ముందుగానే నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చట. చూశారుగా 2050 నాటికి మనిషి జీవిత గమనం ఎలా మారిపోతుందో, టెక్నాలజీకి అనుగుణంగా మనిషి ఎలా మారతాడో, ప్రపంచం దశ దిశ ఎలా మారిపోతుందో యోయో టీవీ మీకు కళ్ళకు కట్టినట్లుగా అందించింది. ఫ్రెండ్స్, ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.